పెద్దాపురంలో చంద్రబాబు పర్యటన, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు, ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం. రాష్ట్రంలో అనేక మంది పెన్షన్లను తొలగిస్తున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నేత బొత్స ఆరోపణలు. విజయవాడలో బీజేపీ వర్సెస్ టీడీపీ, పార్కింగ్ స్థలం విషయంలో గొడవ. రథం సెంటర్లో నువ్వా నేనా. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చాను. ఆయన తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చాను. తన లేఖను అధికారులు తిరస్కరించారన్న కోటంరెడ్డి. 10 తెలంగాణ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం. పార్టీ ఫిరాయించారనే ఫిర్యాదుతో నోటీసులు. నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్లోకి వెళ్లలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ను కలిశా. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానన్న కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్ నివాసంలో కీలక సమావేశం. బీసీ బిల్లుపై సుప్రీంకు వెళ్లడం. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులపై చర్చ. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్తో చర్చలు. హాజరైన పొన్నం తుమ్మల వివేక్. తెలంగాణలో ఓటరు జాబితా సవరణ జరగాలి. హైదరాబాద్లో 4 లక్షల ఓట్లు తొలగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమెంట్. కేటీఆర్ థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారు. జనహిత యాత్రను అడ్డుకోవాలని డబ్బులు పంచారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న మేడిపల్లి సత్యం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నిధులు 375 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. వేగవంతం కానున్న అభివృద్ధి పనులు. ఏడాదిలో 500 ఎకరాల భూమిని కాపాడాం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. హైదరాబాద్లో నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్న రంగనాథ్. అంతరిక్ష రంగంలో భారత్ దూకుడు. కొత్త మైలురాళ్లను సాధిస్తోన్న ఇస్రో. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మోదీ ప్రశంసలు. బీహార్లో 7వ రోజు రాహుల్ పర్యటన. ఓటర్ అధికార్ పేరుతో యాత్ర. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపణ. ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రసంగాలు అర్థరహితం. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం దెబ్బతీసింది. దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న ఖర్గే. తేజస్వి యాదవ్ పై కేసు నమోదు. మోదీపై అభ్యంతరకర పోస్టు చేశారని ఆరోపణ. గడ్చిరోలి ఎమ్మెల్యే మిలింద్ రామ్జీ ఫిర్యాదుతో కేసు. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్. ఫిర్యాదుదారుణ్ణి అదుపులోకి తీసుకున్న సిట్. ఆయన చెప్పినవి అబద్ధాలేనని తేల్చిన అధికారులు. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్. చమోలీ జిల్లాలో కొట్టుకొచ్చిన బురద. వరదల్లో పలువురు గల్లంతు, 1 మృతి. రాజస్థాన్లో ముంచెత్తిన వర్షాలు. 3 జిల్లాల్లో భారీగా వరదలు. నీట మునిగిన గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు. ఈ దీవుల్లో బద్దలైన అగ్నిపర్వతం. భారీగా వెలువడుతోన్న లావా. 9 నెలల్లో 31 సార్లు ఎగసిపడ్డ లావా.